వెల్కమ్ బ్యాక్ టు ఏపీడిఎస్సి డీటెయిల్స్. 2021లో 3 కేటగిరీస్ ఆఫ్ డిఎస్సి నోటిఫికేషన్స్ను రిలీజ్ కాబోతున్నాయి. లిమిటెడ్ డిఎస్సి, రెగ్యులర్ డిఎస్సి, స్పెషల్ డిఎస్సి. ప్రస్తుతం టీచింగ్ విధానంలో మార్పులు రావడం వలన ఐసిటి అనే సబ్జెక్ట్ను డిఎస్సి సిలబస్లో చేర్చడం జరిగింది. మా వీడియోస్ ద్వారా ఐసిటి విభాగంలో బిట్స్ 100% స్కోర్ చేయడం ఎలా అనేది తెలుసుకోవచ్చు. మొదట ఐసిటి అనగా ఏమిటి అనేది తెలుసుకుందాం. ఐసిటి అనగా ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఐసిటి డివైజెస్ అనగా ఇంటర్నెట్, కంప్యూటర్, సెల్ ఫోన్స్, సోషల్ మీడియా, వీడియోస్, ఆడియోస్ మొదలగునవి ఐసిటి డివైజెస్. వాట్ ఈస్ హార్డ్వేర్? హార్డ్వేర్ అనగా ఏమిటి? హార్డ్వేర్ అనగా కంప్యూటర్కు అనుసంధానం చేయబడిన ఫిజికల్ కాంపోనెంట్స్ను హార్డ్వేర్ అంటారు. కంప్యూటర్కు అనుసంధానం చేయబడిన ఎవ్రీ కాంపోనెంట్ను హార్డ్వేర్ అంటారు. హార్డ్వేర్కు ఉదాహరణలు మౌసు, కీబోర్డు, మానిటరు, సిపియు, మదర్ బోర్డు మొదలగునవి హార్డ్వేర్కు ఉదాహరణలు. వాట్ ఈస్ సాఫ్ట్వేర్? సాఫ్ట్వేర్ అనగా ఏమిటి? సాఫ్ట్వేర్ అనగా సెట్ ఆఫ్ కోడ్ను సాఫ్ట్వేర్ అంటారు. సాఫ్ట్వేర్ యొక్క ముఖ్యమైన విధి ఏమిటి? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సాఫ్ట్వేర్? సాఫ్ట్వేర్ యొక్క ముఖ్యమైన విధి ఏంటి? సాఫ్ట్వేర్ ద్వారా సెట్ ఆఫ్ ఆపరేషన్స్ను పర్ఫామ్ చేయవచ్చు. కంప్యూటర్లో సెట్ ఆఫ్ ఆపరేషన్స్ను పర్ఫామ్ చేయడానికి యూజ్ చేసే సెట్ ఆఫ్ కోడ్ను సాఫ్ట్వేర్ అంటారు. వాట్ ఈస్ కంప్యూటర్? కంప్యూటర్ అనగా ఏమిటి? సెట్ ఆఫ్ ఆపరేషన్స్ను పర్ఫామ్ చేయడానికి కావాల్సిన ఒక ఎలక్ట్రానిక్ డివైజ్ను కంప్యూటర్ అంటారు. కంప్యూటర్ అనగా కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ డివైజ్. దీని ద్వారా సెట్ ఆఫ్ ఆపరేషన్స్ను పర్ఫామ్ చేయవచ్చు. డేటాను మనము స్టోర్ చేయవచ్చు. కంప్యూటర్ను ఎవరు డెవలప్ చేశారు? హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ అనగా కంప్యూటర్ను డెవలప్ చేసిన పర్సన్ చార్లెస్ బబాజీ గారు. ఫస్ట్ కంప్యూటర్ ఏంటి? వాట్ ఈస్ ద ఫస్ట్ కంప్యూటర్? ఈనియాక్ అనున్నది ఫస్ట్ కంప్యూటర్. ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ కంప్యూటర్. ఈనియాక్ మీన్స్ ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ కంప్యూటర్. ఈనియాక్ అనేది ఫస్ట్ వరల్డ్ వైడ్ కంప్యూటర్. వాట్ ఈస్ ఇంటర్నెట్? ఇంటర్నెట్ అనగా ఏమిటి? ఇంటర్నెట్ అనగా అంతర్జాలం. ఇంటర్నెట్ ద్వారా కంప్యూటర్స్ను అనుసంధానం చేయవచ్చు. ఒక కంప్యూటర్ను మరొక కంప్యూటర్తో అనుసంధానం చేసే విధానంను ఇంటర్నెట్ అంటారు. ఇంటర్నెట్ అనగా కలెక్షన్ ఆఫ్ కంప్యూటర్స్. వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ ఇంటర్నెట్? ఇంటర్నెట్ యొక్క ముఖ్యమైన ఉపయోగాలు. సమాచారాన్ని ఒక చోటు నుండి మరొక చోటికి పంపించడం కోసం ఇంటర్నెట్ను ఉపయోగిస్తాము. మనకు కావలసిన ఇన్ఫర్మేషన్ను సెర్చ్ చేయడం కోసం ఇంటర్నెట్ యూజ్ చేస్తాము. వెదర్ రిపోర్ట్స్ కోసము, న్యూస్ రిపోర్ట్స్ కోసం ఇంటర్నెట్ యూజ్ చేస్తాము. ఎడ్యుకేషన్ కోసం ఇంటర్నెట్ను ఉపయోగిస్తాము. బిజినెస్ అప్లికేషన్స్ కోసం ఇంటర్నెట్ను ఉపయోగిస్తాము. ఆన్లైన్ షాపింగ్ కోసం ఇంటర్నెట్ను ఉపయోగిస్తాము. వాట్ ఈస్ సోషల్ మీడియా? సోషల్ మీడియా అనగా ఏమిటి? సోషల్ మీడియా అనగా సోషల్ మీడియా అనేది ఒక సాఫ్ట్వేరు. ఈ సాఫ్ట్వేర్ ద్వారా సమాచారాన్ని ఒక చోటు నుండి మరొక చోటికి సెండ్ చేయవచ్చు. సోషల్ మీడియా ద్వారా ఒక పర్సన్ తన సమాచారాన్ని వేరే పర్సన్కు చేరవేయవచ్చు. సోషల్ మీడియాకు ఎగ్జాంపుల్స్ ఏమి అనగా వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ సోషల్ మీడియా? సోషల్ మీడియా ఎగ్జాంపుల్స్ వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మొదలగునవి సోషల్ మీడియాకి ఎగ్జాంపుల్స్. యూట్యూబ్ కూడా ఒక రకమైన సోషల్ మీడియా. సోషల్ మీడియా ద్వారా సమాచారంను, టెక్స్ట్ ఫైల్స్ను, ఆడియో ఫైల్స్ను, వీడియో ఫైల్స్ను
వీడియో కాల్స్ను, వీడియో కాన్ఫరెన్సింగ్ను జరపవచ్చు. హ్యాండ్ హెల్డ్ డివైజెస్ అనగా ఏమిటి? హ్యాండ్ హెల్డ్ డివైజెస్ అనగా చేతితో డివైజెస్ను ఈజీగా ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కు క్యారీ చేయగలిగే డివైజెస్ను హ్యాండ్ హెల్డ్ డివైజెస్ అంటారు. వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ హ్యాండ్ హెల్డ్ డివైజెస్? హ్యాండ్ హెల్డ్ డివైజెస్కు ఎగ్జాంపుల్స్ ల్యాప్టాప్, వైర్లెస్ మౌస్, వైర్లెస్ కీబోర్డ్, మొబైల్ ఫోన్. ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్ అనగా ఏమిటి? ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్ను OER అని కూడా పిలుస్తారు. ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్ అనగా ఆన్లైన్లో మనకు కావలసిన సమాచారాన్ని ఫ్రీగా పొందే విధానంను ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్ అంటారు. మనకు కావలసిన టెక్స్ట్ను కానీ వీడియోస్ను, ఆడియోస్ను ఫ్రీగా పొందే విధానంను ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్ అంటారు. నార్మల్గా ఆన్లైన్లో మనం ఏదైనా సమాచారాన్ని యూజ్ చేస్తే దానికి కాపీ రైట్స్ ఉంటాయి కాబట్టి సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుంది. కానీ ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్లో ఏదైనా సమాచారాన్ని మనము ఫ్రీగా పొందవచ్చు. ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్కు ఎగ్జాంపుల్స్ ఏమి అనగా OER కమెంట్స్, వికీపీడియా అనేటివి ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్. OER కమెంట్స్ అనేది ఆన్లైన్ డిజిటల్ లైబ్రరీ. ఈ ఆన్లైన్ డిజిటల్ లైబ్రరీ ద్వారా మనకు కావలసిన సమాచారాన్ని మనము ఫ్రీగా పొందవచ్చు. వికీపీడియా అనేది కూడా ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్. వికీపీడియా ద్వారా కూడా మనకు కావలసిన సమాచారాన్ని మనము ఫ్రీగా పొందవచ్చు. వాట్ ఈస్ ఎడ్యుకేషనల్ గేమ్స్? ఎడ్యుకేషనల్ గేమ్స్ అనగా ఏమిటి? ఆన్లైన్ టీచింగ్ లెర్నింగ్లో భాగంగా టీచర్ స్టూడెంట్కి ఇచ్చే ఆన్లైన్ ఎడ్యుకేషన్ యాక్టివిటీని ఎడ్యుకేషనల్ గేమ్స్ అంటారు. ఎడ్యుకేషనల్ గేమ్స్ వల్ల ఉపయోగాలు ఏమిటి? ఎడ్యుకేషనల్ గేమ్స్ ద్వారా స్టూడెంట్ యొక్క నాలెడ్జ్ను ఇంప్రూవ్ చేయవచ్చు, స్టూడెంట్ యొక్క థింకింగ్ పవర్ని ఇంప్రూవ్ చేయవచ్చు, స్టూడెంట్ యొక్క లెర్నింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయవచ్చు. వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ గేమ్స్? ఎడ్యుకేషనల్ గేమ్స్కు ముఖ్యమైన ఉదాహరణలు ఏమిటి అనగా కహూత్, గూగుల్ ఫార్మ్స్, వర్చువల్ ల్యాబ్స్ అనేటివి ఎడ్యుకేషనల్ గేమ్స్కు ఉదాహరణలు. కహూత్ అనేది ఒక ఆన్లైన్ అప్లికేషన్. ఈ ఆన్లైన్ అప్లికేషన్లో టీచింగ్ కాన్సెప్ట్స్ మీద స్టూడెంట్స్కు క్విజ్జెస్ను, పజిల్స్ను, సింపుల్ క్వశ్చన్ ఆన్సర్స్ను కండక్ట్ చేయవచ్చు. గూగుల్ ఫార్మ్స్ అనేది కూడా ఒక ఆన్లైన్ అప్లికేషన్. ఈ ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా స్టూడెంట్స్కు మల్టిపుల్ క్వశ్చన్ ఆన్సర్స్ను, క్విజ్జెస్ను, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ను కండక్ట్ చేయవచ్చు. వర్చువల్ ల్యాబ్స్ అనేది కూడా ఆన్లైన్ అప్లికేషన్. ఈ వర్చువల్ ల్యాబ్స్ ద్వారా స్టూడెంట్కు ఆన్లైన్లో ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్ను కండక్ట్ చేయవచ్చు. టెక్స్ట్ డాక్యుమెంట్స్ అనగా ఏమిటి? కంప్యూటర్లో సమాచారాన్ని నిల్వ చేయడం కోసం యూజ్ చేసే డాక్యుమెంట్స్ను టెక్స్ట్ డాక్యుమెంట్స్ అంటారు. టెక్స్ట్ డాక్యుమెంట్స్కు ఎగ్జాంపుల్స్ MS వర్డ్, గూగుల్ డాక్యుమెంట్స్, నోట్ ప్యాడ్ అనేవి టెక్స్ట్ డాక్యుమెంట్స్. MS వర్డ్ ద్వారా సమాచారాన్ని కంప్యూటర్లో భద్రపరచవచ్చు. గూగుల్ డాక్యుమెంట్స్ ద్వారా ఆన్లైన్లో సమాచారాన్ని భద్రపరచుకోవచ్చు. నోట్ ప్యాడ్ ద్వారా సెట్ ఆఫ్ కోడ్ను భద్రపరచుకోవచ్చు. MS వర్డ్, గూగుల్ డాక్యుమెంట్స్, నోట్ ప్యాడ్ అనేవి టెక్స్ట్ డాక్యుమెంట్స్కు ఉదాహరణలు.